అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కొత్త ఆచరణలకు శ్రీకారం చుడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా స్థానిక సుల్తానాబాద్ ఎన్వీఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన గోధుమ పిండి పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. పోషక విలువలు కలిగినటువంటి బియ్యం, చక్కెర, జొన్నలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ప్రజల ఆహార భద్రత విషయంలో మరో మెట్టు ముందుకు వేసి కేవలం 20కే నాణ్యమైన గోధుమ పిండి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలని తపంతో పనిచేసే వ్యక్తులు రాగాను తగ్గిపోతున్నారు ప్రభుత్వ శాఖల్లో. కానీ గోపాలకృష్ణ దానికి విరుద్ధంగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేసుకుంటూ మనం చేసే కార్యక్రమం 100 మంది కాదు 1000 మందికి ఉపయోగపడాలనే ఆలోచనతోటి ఆయన తెస్తున్న మార్పుల్ని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గోపాలకృష్ణ మీరందరూ చూశారు కార్యాలయాన్ని ఏ విధంగా మార్పు తీసుకొచ్చారు. బ్రిటిష్ కాలం నాటి ఆ కార్యాలయంలో ఒక తపనతోటి ప్రభుత్వం నుంచి నిధులు సేకరించలేకపోయినా సమాజంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ఆ కార్యాలయాన్ని ఈ రోజున రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో మనకి ISO గుర్తింపు వచ్చే విధంగా ప్రజల కోసం అంకితం చేస్తుంది. దాన్ని నిర్మాణం చేయడం అనేది మనం మనస్ఫూర్తిగా అభినందించాలి.